మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణములు నీ కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణములు నీ కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములు నీ కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. రాజా, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములు నీ కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా, నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా, నీ యొక్క వచనం ధ్యానింతును. నాదా, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములు నీ కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రియమైన దేవుని జనమా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన యొక్క కల్వరి శిలువలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, ఆయన మిక్కిలి సాత్వికుడుగా, ఆయన దీనత్వముతో గవిని వెలుపట మన కొరకు శ్రమ పొందాడు. సర్వ మానవాళికి మరి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకానికి ఒక చక్కని సందేశాన్ని ప్రభువారు అనుగ్రహిస్తూ ఉన్నారు. తప్పిపోయిన మానవుడిని, తప్పి తిరుగుతున్న మానవుడిని మరి వెదికి రక్షించటానికి మానవుడుగా మనవలే మరి దావీదు కుమారుడుగా, దావీదు వంశమందు మన కొరకు ఈ లోకములో పుట్టిన రక్షకుడు. ప్రియమైన వారులారా, సమరయ స్త్రీకి దేవుడు ఏ విధముగా జీవ జలమును నేను ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడో, ఆ విధముగానే దప్పిక కొనిన వారికి ఆయన జీవ జలములను ఉచితముగా అనుగ్రహించే దేవుడు. మరి మనకుండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మానవుడు దేవుడి వైపు తిరుగుట, మానవుడు దేవుని వైపు త్రిప్పబడుట, మానవుడు దేవుని వైపు తన చేతులు చాపి మరి దేవుని యొక్క పాదములను శరణజొచ్చుట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకప్పుడు మరి ఇష్టానుసారంగా తిరుగుతున్న మనలను ఈ లోకములో ఆయా పరిస్థితుల్లో మరి దిగులుతో, భయముతో, రోగముతో, బాధతో, కన్నీటితో మనము ఉంటున్న పరిస్థితుల్లో నుంచి, ఆయా స్థితిగతుల్లో నుంచి దేవుడు తన కనికరాన్ని మన యొద్దకు తీసుకొని వచ్చి, దేవుడు ఆయా పరిస్థితులను, ఆయా మనుషులను దేవుడు మన యొద్దకు తీసుకొని వచ్చి తన రక్షణ ద్వారమును మనకు తెరిచి ఇహలోక దేవత కలగజేసిన అంధత్వము నుండి మనలను విడిపించి, నిజరక్షకుణ్ణి మనం ఎరిగేటట్లుగా పరిశుద్ధాత్ముడు మన హృదయమును ఒప్పించి, మన యొక్క మనోనేత్రాలు వెలిగించి, మనలను వెన్నుతట్టి దేవుని వైపు దేవుడు మనలను త్రిప్పుకున్నాడండి. ముందుగా మనం దేవుడు ప్రభువా అని మనము పిలవలేదు, కానీ దేవుని యొక్క పరలోక పిలుపులో, దేవుని యొక్క పరలోక పిలుపుతో దేవుడే మొదట మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆది కాలములో నుండి బలహీనుడైన మనిషిని జన్మ కర్మ పాపములు చేత తరమబడి గురిలేని జీవితాన్ని జీవిస్తున్న మానవుడిని దేవుని యొక్క అగాపే ప్రేమ చేత తిరిగి తండ్రి అయిన దేవుడు మనలను సమకూర్చుకోవాలని, సర్వోన్నతమైన మార్గములోనికి దేవుడు మనలను నడిపించాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ప్రభువారు మనకి అనుగ్రహించిన బహుమానమై ఉన్నాడు. ప్రియమైన వారులారా, కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడి కంటిన జన్మ కర్మ పాపములు, మానవుడు మరి జీవితములో ఉన్న ముళ్ళబాట, చేదైన అనుభవాలు, భయంకరమైన మరణానికి సంబంధించిన వ్యాధులు, సాతాను యొక్క శక్తులు, వాటి ప్రభావము చేత సాతానుడి యొక్క చెరలో ఉన్న మనలను దేవుని యొక్క కృపగలిగిన సత్య సువార్తను మన యొద్దకు తీసుకుని వచ్చి పరమ తండ్రితో
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానంను కలగజేసి, యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన రక్తములో మనకు దైవభక్తి కలిగిన వారు మాత్రమే దైవభక్తి కలిగిన సంతతిని కలగజేయగలుగుతారు. ప్రియమైన దేవుని జనమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము విసర్జించుకొనుటయే. దేవుని యొక్క ఉపదేశము మన హృదయం అనే పలక మీద మనము వ్రాసుకోగలిగినట్లయితే మానవుడు జీవిస్తున్న జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబపరంగా, మరి సామాజికంగా అన్ని రకములైన మన కర్తవ్యాన్ని, మన విధులను మనము 100కి 100% ప్రభు కృపను బట్టి మనము జరిగించే వారముగా ఉంటాము. ప్రియమైన వారులారా, వినయము గల వారి యొద్ద మాత్రమే దేవుని యొక్క జ్ఞానము నివసిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విధముగా సమరయ స్త్రీ ఎంత వినయముగా మరి మెస్సయ్యాను తను కనుగొనున్నట్లుగా మెస్సయ్యాకు జీవజల మరి నీటి ఊటను అడగటానికి, పొందుకోవటానికి అర్హత లేనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మధ్యాహ్న కాలములో సమరయ స్త్రీని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించటానికి ఆ బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పిక కొని ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క దప్పిక ఏంటి అంటే మనలను రక్షించి, మనలను విమోచించి, తన వాక్యము చేత మనలను భద్రపరిచి, తిరిగి తానుండే చోటులో మనము కూడా ఉండడానికి దేవుని యొక్క నిత్యమైన నిర్ణయముగా మార్చబడింది. దేవుని యొక్క అనాది సంకల్పము, దేవునితో మానవుడుకున్న అనుబంధము తిరిగి మరి సమకూర్చటానికి మరి దేవుడే ఒక మెట్టు దిగివచ్చి నేల మీద పొర్లాడుచున్న మానవుణ్ణి తన కనులతో చూచి, తన చేతులతో మరి తీసుకొని, తన రక్తముతో కడిగి, తన వాక్యముతో మనలను శుద్ధీకరించి, తన ఆత్మచేత మనలను ముద్రించి, మానవుల్లో ఉండే భయంకరమైన పాప స్వభావములో దుష్టత్వము, మార్పు చెందని స్థితిని, ఆ హృదయంలో ఉన్న కల్మషాన్ని, ఆ హృదయ స్థితిని మార్చడానికి నూతనమైన హృదయాన్ని దేవుడు మనకివ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, క్రీస్తు నందున్న వారికి ఆయన నూతన సృష్టిగా మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు మనలను చూడవచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను ఆలకించిన వాడు ఈ యొక్క అరణ్య యాత్రలో, ఆత్మీయ యాత్రలో దేవుడు మనలను చూచు దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనం భద్రపరుచుకొని, దేవుని వాక్యాన్ని విని అనుసరించే వారముగా మనం మార్చబడినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క సమృద్ధి అయిన జీవాన్ని మనం ఈ లోకములోనే పొందుకొనగలుగుతాము. ఆశీర్వాదములు 2 రకములు, పరసంబంధమైనవి, భూసంబంధమైనవి. పరసంబంధమైనవి, భూసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, అన్ని రకములుగా దేవుడు మనలను ఆశీర్వదించటానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. కేవలము మానవుడు తన హృదయాన్ని తిన్నగా ఉంచుకొనగలిగితే, తన చేతులను దేవుని వైపు చాపగలిగితే, తన చేతుల్లో ఉండే పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ద్వంద్వ మనసును తొలగించుకొని విరిగి నలిగిన మనసుతో దేవుడికి మొరపెట్టుకుంటే ఆయన మన మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు. యెహోవా ఏ విధముగా
ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడు ఆ దేవుడు, ఆయన మనలను కూడా నిత్యము నడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకములో జన్మించక ముందు మరి దేవుని యొక్క మార్గములను సరళపరచటానికి బాప్తిసమిచ్చే యోహాను తన సత్య సువార్తను ఎలా ప్రకటించాడో, రాబోయే ప్రవక్త మెస్సయాను ఏ విధముగా తను ప్రకటించాడో, మారు మనసు గురించైన బోధ. ప్రేమిన వారులారా, మనం వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసుంటే దేవుడు మన యొక్క మార్గములను ఆయన సరళపరచువాడుగా ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా ఆయన తన దూతను మనకు ముందుగా పంపుచు ఆయన మన త్రోవలను ఆయన సరళము చేయువాడుగా ఉన్నాడు. మనం కేవలము విశ్వసించగలిగినట్లయితే, అందుకే ప్రభువారు మార్తతో అంటా ఉన్నాడు, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మనం నమ్మగలిగితే, నిజముగా ఆ మొరపెట్టుకొనగలిగితే, దేవుని మీద సంపూర్ణముగా మనము ఆధారపడగలిగినట్లయితే, ఆరోగ్యము లేకపోయినట్లయితే ఆయన మనకు ఆరోగ్యాన్ని కలగజేసేవాడుగా ఉన్నాడు. ప్రభువారు మన కొరకై విరవబడిన శరీరముగా మార్చబడి మనకు జీవాహారంగా ప్రభువారు మార్చబడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్. మునుపటి కంటే అధికమైన మేళ్ల చేత ఆయన మనలను నింపగలిగిన వాడుగా ఉన్నాడు. పరలోకములో, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సన్నిధానములో సర్వ సంపదలు గుప్తమై ఉన్నవండి. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవండి. వీటన్నిటినీ దేవుడు మనకి ఒక్కొక్కటిగా ఆయా సమయాలలో మన హృదయములోని ఆలోచనలను సఫలపరచువాడుగా ఉన్నాడు. మన ఉద్దేశములను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మన చిత్తాన్ని దేవుని చిత్తముగా మార్చి మనలను మరి క్షేమాభివృద్ధిని ఆయన కలగజేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి మరి గొప్ప వాత్సల్యముతో ఆయన మనలను సమకూర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు చెదరగొట్టబడిన స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు మరి పెరికివేయబడిన వారముగా ఉన్నాం, పారవేయబడిన నీళ్ల వల్లే మనం ఉన్నాము. కానీ దేవుని యొక్క కరుణ కటాక్షములను ఈరోజు మనం పొందుకున్నట్లుగా దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మన ఎదుట తన ద్వారమును తెరిచి ఉన్నాడు గనక, తెరవబడిన ద్వారము యొద్ద దేవుడు నిలవబడి మన హృదయం అనే తలుపును ఆయన తట్టుతా ఉన్నాడు. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. కేవలము మనలో ఉండే పాపము, దోషము, మలినము, మస్టు, దుర్బుద్ధి, చెడుతనము, వాటన్నిటినీ మనం విడిచిపెట్టుకొనగలిగితే, మన చెడు మార్గములను మనం కనుగొని వాటన్నిటిని మనం విడిచిపెట్టుకొనగలిగితే, దేవుడు తన స్నేహాస్తమును ఆయన మనకు అనుగ్రహించి మన చెయ్యి పట్టుకొని ఆయన ప్రభువారు మనలను నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. మానవుడి యొక్క జీవితము బరువు, భారము కానే కాదు. ఈ లోకములో ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణగల శాంతివానిగా కాపాడుదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క మరి మానవుడిలో ఉండే ఆ యొక్క పాత రోత మనసును దేవుడు తొలగించి వేసి నూతనమైన స్వభావమును, నూతనమైన మనసును, నూతనమైన కృపను, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని దేవుడు మనకు కలగజేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మనలను పిలుస్తుండగా ఉన్న పాటున, ఉన్న చోటున మన హృదయాన్ని తెరిచి మన రెండు చేతులు దేవునికి జోడించి మోకాళ్ళ మీద మనము వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొనగలిగితే, వ్యక్తిగతంగా దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగములను మనము చదవగలిగినట్లయితే, చదివిన వాక్యమును వంట పట్టించుకొని దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ఈ లోకంలో జీవించగలిగినట్లయితే, నిశ్చయముగా ఆయన మన చేతి పనులను ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి నీవు పట్టణములో దీవించబడదువు, పొలములోనూ దీవించబడదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోని వాగ్దానముల యొక్క పట్టిక అంతయు సమస్తాన్ని మనము క్లెయిమ్ చేసుకోగలుగుతామండి. పట్టణములో ఆశీర్వదించబడతాం, పొలములో దీవించబడతాం.
మనం చేసే ప్రతి ప్రయత్నమును ప్రభు సఫలపరచువాడుగా ఉన్నాడు. శుద్ధ హృదయాన్ని కలిగి నిర్దోషమైన చేతులతో దేవుని స్తోత్రించి ఆరాధించగలిగినట్లయితే, దేవుని నామాన్ని స్తుతించగలిగినట్లయితే, ఆయన నిశ్చయముగా తన ఆత్మచేత మనలను ఆవరించి, తన ఓదార్పును మన కలగజేసి, మన గాయములను కట్టి మనలను లేవనెత్త దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన పితరులకు తోడై ఉన్న దేవుడు ఆయన మనకును తోడుగా ఉన్నాడు. ఏ విధముగా మోషేకు తోడై ఉన్న దేవుడు మరి యెహోషువకు కూడా తోడుగా ఉన్నాడు. ఆ విధముగా నమ్మకమైన వారికి మెండైన దీవెనలను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి ఈ లోకములో మనము నమ్మకమైన వారముగా ఉన్నట్లయితే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన వాడుగా ఉండి ఆయన మనలను నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు, మన చుట్టూ వ్యతిరేకమైన మనుషులు స్వభావాలు తోడేళ్ల మధ్యలో ఉంటున్నట్టుగా మనం ఉండవచ్చు. కానీ దేవుడు పద్మాసు ద్వీపములో మరి యోహానుకు తోడుగా ఉన్నవాడు. ఆయన మనలకు తోడుగా ఉండే దేవుడు. తన దుడ్డు కర్రయు దండము చేత ఆయన మనలను ఆదరించగలిగిన వాడుగా ఉన్నాడు. నూనెతో మన తలను అంటి మన గిన్నె నిండి పొంగి పొరులినట్లుగా ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, కేవలము మనము వాక్యము వినువారముగా మాత్రమే మనము ఉండక, విన్న వాక్యాన్ని ప్రకారంగా మనం జీవించినట్లయితే పరిశుద్ధుల యొక్క పట్టికలో, నీతిమంతుల యొక్క జాబితాలో దేవుడు నిన్ను నన్ను ఆయన చేర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకములో అడపా తడప మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటన్నిటిలో దేవుని కృపను మనం ఆశ్రయించి, దేవుని కృప మీద మనం ఆధారపడి, దేవుని యొక్క ఉన్నతమైన బలమును మనం ఆశ్రయించి, దేవుడు మనలను శోభాతిశయముగా చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, చూడండి, యాకోబు వ్రాసిన పత్రిక 1:25 అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రియమైన వారులారా, దేవుని వెంబడిస్తున్న మనము, దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న మనము, ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట మన నోటికి కళ్ళము పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటానంటా ఉంటున్నాడు దావీదు భక్తుడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మన పెదవుల ద్వారానికి కాపుదల కలుగునట్లుగా, మన ఆలోచనకు దేవుడు కంచె వేసి మనలను భద్రపరచబడినట్లుగా, జ్ఞానంకు మించిన సమాధానము చేత దేవుడు మనలను నింపునట్లుగా, మన అంతరంగాన్ని, మన ఆంతర్యాన్ని దేవుని యొక్క సన్నిధానంలో మనము పరిశీలించుకొనగలిగితే లోకముతో పాటు మనము తీర్పులోనికి రాక దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడతాము. ప్రియమైన వారులారా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే మనము నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమించగలిగినట్లయితే ఇంచుమించు దేవుడు మనకు అనుగ్రహించిన 10 ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు మనం పాటించినట్టే. దేవుడు తప్ప మరి ఇంకెవరిని మనము నిజమైన దేవుడైన తండ్రి అయిన దేవుడు తప్ప మనం ఎవరి వైపు, విగ్రహముల వైపు, విగ్రహారాధన వైపు తేరి చూడకుండానట్లు
అన్య జనాంగములో నుంచి రక్షించబడినప్పటికీ ఆ పాత నమ్మకాలు, ఆ పాత పారంపర్యచార్యములు, ఆ కట్టడల విధుల నుండి మనం విడిపించబడినట్లయితే మార్త, మరియా తమ్ముడైన లాజరు సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ లాజరును లేపినప్పుడు, సమాధిలో నుంచి లేపినప్పుడు లాజరుకి పేత వస్త్రాలు కట్టబడి ఉన్నవి. ప్రియమైన వారులారా, ఈరోజు కూడా అనేకమైన సంఘాలు, అనేక మంది పేత వస్త్రాలతో కట్టబడ్డారు. దేవుడు మనకి బోధించనివి దైవోపదేశములుగా బోధించి ఆయన కనికరమును, సత్యమును, ప్రేమను ప్రకటించకుండా అనేకమైన అసాధ్యము కానివి ప్రకటిస్తూ దేవుని మార్గము నుండి అనేకులను తప్పిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి వారు మనకి తారాసపడినప్పుడు హెల్పింగ్ హ్యాండ్గా, సహాయం చేసే చేతులుగా, ఒక మంచి ఆలోచన ఇచ్చే వారముగా, మన నోటితో, మన చేతులతో చేయగలిగినంత మేలు మనం చేసే వారముగా మనం ఉండాలనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయాన్ని మరి మీతో పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నేను మరి గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు నా కాలేజ్ టైమింగ్స్ మధ్యాహ్నం అండి, ఆఫ్టర్నూన్ టైమింగ్స్. అయితే నేను బస్ స్టాండ్లో నిలబడ్డాను కాలేజ్కి వెళ్ళాలని. ఎల్ఐసి కాలనీ అండి అదే. ఎల్ఐసి కాలనీలో ఇంచుమించు బాగా గెస్టెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు ఆ టైమింగ్స్లోనే వాళ్ళు బస్ ఎక్కుతారనమాట. నేను ఆ విధంగా కాలేజ్కి వెళ్ళాలని బస్ స్టాండ్లో నిలబడినప్పుడు బస్ స్టాప్లో ఎవరు కూర్చోవట్లేదు. ఏంటబ్బా అందరూ నిలబడ్డారు, ఎవరు కూర్చోవట్లేదు ఏంటి అని చెప్పేసి నేను వెనక్కి తిరిగాను. వెనక్కి తిరిగేసరికి ఒక పేద స్త్రీ, ఆ తర్వాత ఆవిడ ఒడిలో ఒక చంటి బిడ్డ చాలా విపరీతంగా ఏడుస్తూ ఉంది. మరి ఆ తల్లి పాలు పెట్టాలని చూస్తుంది, కానీ మరి ఆ పాపకి పాలు అందుతుందో లేదో నాకు తెలీదు. విపరీతంగా ఏడుస్తూ ఉంది. తను బస్ స్టాండ్లో కూర్చుందని చెప్పేసి అక్కడ ఉంటున్న ఎంప్లాయీస్ ఎవ్వరు కూర్చోలేదు, ఆ పక్కన కానీ ఇంకా అటు పక్కన కానీ. ఎప్పుడైతే ఆ ఏడుపు కాన్స్టెంట్గా వినపడతా ఉంటే నేను కూడా ఒక్కసారి తనని గమనించాను, ఎందుకు ఆ చిన్న పాప అంతగా ఏడుస్తుందని చెప్పేసి. ఎప్పుడైతే నేను చూశానో నాకు అర్థమైంది ఏంటంటే, అయ్యో వాళ్ళ మదర్కి పాలు రావట్లేదు, ఈ పాప ఏమో పాలు తాగాలి, తనకి ఏదైనా నేను సహాయం చేయాలని చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పాను, అమ్మ రాత్రికి నేను భోజనం చేయను, నా రాత్రి భోజనం ఏదైతే ఉందో అది నువ్వు నాకు డబ్బాలో ప్యాక్ చేయి, తర్వాత నీ పాత చీరలు ఏమైనా ఉంటే నాకు 2-3 ఇవ్వు, నాకు టైం లేదు వివరంగా నీతో మాట్లాడడానికి అని చెప్పేసి నేను గబగబా అమ్మ చీరలు, మా మమ్మీ ప్యాక్ చేసిన భోజనము 2 తీసుకెళ్ళి గబగబా తన చేతికి ఇచ్చాను. కవర్ అంతా ఇచ్చేసాను. ఇంకా నాకు ఈ లోపల బస్సు వచ్చింది, నేను వెళ్ళిపోయాను. అదే వారంలోనండి మా మమ్మీ నాకు ఇంచుమించు 12 డ్రెస్సెస్ కొనింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎంతో సంతోషించాను. మా అమ్మవి నేను 2 చీరలు ఇచ్చాను, దేవుడు నాకు 12 డ్రెస్సెస్ ఇచ్చాడు. నేను కాలేజ్కి వేసుకెళ్ళడానికి 12 జతలండి ప్రభు నాకు ఇచ్చిన బట్టలు. దేవుని నేను ఎంతో స్తుతించాను. ప్రియమైన వారులారా, మనం దిక్కుమాలిన వారికి, నిజముగా సహాయము కావలసిన వారికి మనం సహాయము చేయగలిగినట్లయితే యెహోవాకు అప్పిచ్చువాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే నిజమైన భక్తి ఏంటి అంటే, నిన్ను వలె తన పొరుగువారిని మనం ప్రేమించగలిగినట్లయితే
కీడును తలపెట్టకుండా, నింద వేయకుండా, మోసము చేయకుండా, దురాలోచన లేకుండా, చెడు మాట్లాడుకొనకుండా ఉండి, చేతనైతే మనం మేలు చేసేవారముగా, వారు నిర్భయముగా మనతో బ్రతికేటట్టుగా. రెండవది, ఇహలోక మాలిన్యము మనము అంటుకొనకుండా, మనకు అంటకుండా మనం జీవించగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా కట్టబడుతున్న సియోను, కట్టబడుతున్న యెరూషలేము మరెవరికో కాదు కానీ నీకును నాకునై ఉన్నది. ప్రియమైన వారులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మరి వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనసును ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రైజ్ ది లార్డ్. మనం ఇతరులను కనికరించకపోతే కనికరం లేని తీర్పును మనం కూడా పొందుకుంటాము. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క చివరి దినాలలో భ్రష్టత్వము కమ్ముకుంటుండగా, అనేకుల ప్రేమ చల్లారుతుండగా, దేవుని ఆత్మ చేత మనము వెలిగించబడి మరి దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలో మనం జీవించి దేవునికి కీర్తి తెచ్చినట్లుగా, మహిమను తెచ్చే పాత్రలుగా మనం ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన దైవ జ్ఞానాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మన పట్ల జరిగించునుగాక. దైవాశీస్సులు.